మేమంతా సిద్ధం బస్ యాత్రలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిపై దాడి జరగడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రజాస్వామ్యవాదులు కూడా ఈ దాడిని తీవ్రంగా తప్పుబడుతున్నటువంటి పరిస్థితి. దేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని సహా ఇప్పటికే అందరూ ఈ ఘటనపై విచారణ కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎలా చూడాలి ఈ ఘటనను? సీనియర్ రాజకీయ నేతగా పార్టీలకు అతీతంగా ఆయన చెప్పండి. నేను రాజకీయాల్లో ఎన్నో సభల్ని ఎన్నో ప్రధాన నాయకులను చూసాం. రాజకీయ పార్టీ మనస్తత్వాలు కూడా చూసాం. కానీ ఈరోజు ఎందుకో కానీ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, దానికి సంబంధించిన పార్టీ నాయకులు ఒక ప్రిస్టేషన్ ఉన్నారు. అసలు సహనం కోల్పోతున్నారు. ఏం చేయాలో తెలుగుతుంది. వాళ్ళ తాలూకు భాష కానీ, వాళ్ళ తాలూకు వ్యవహార శైలి కానీ, వాళ్ళ స్పీచెస్ కానీ చూస్తే అవుతున్నాయి. నిన్న ఇన్సిడెంట్ ప్రధాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి దేశంలోనే ఎంత అత్యుత్తమ ప్రధాన నాయకుడు ఇంకోటి లేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఇవాళ నిన్న ఆ స్టోన్తో, ఆ రాయితో విసరడం కారణం బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవసరం ఏంటి? ఇదే పని కానీ ఇంకో మా పార్టీ కానీ చేస్తే మేము కూడా వారిలాగే సహనం కోల్పోయి వారిలాగే మేము భాషలో మాట్లాడితే అసలు వాళ్ళు ఇంట్లో బయటికి రాగలరా? ఇది అవసరమా? ఈ వ్యవస్థలో, ప్రజాస్వామ్యంలో ఎవరి తాలూకు విధానాలు, ఎవరి తాలూకు ఆలోచనల్ని ఇంతకుముందు ప్రభుత్వంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు కాబట్టి నీ తాలూకు వ్యవహార శైలి, నువ్వు చేసిన పనులని చెప్పుకో. లేదు మేమేంత మా విధానం మీద నీకేమైనా ఉంటే విమర్శించుకో, కానీ భాష మీద ఉండాలి. వ్యక్తిగతంగా తిరగలేవు, రాళ్ళతో కొట్టండి, లేడీతో కొట్టండి, ఏంటి పడితే నాన్సెన్స్ దీన్ని తీవ్రంగా నేను జరిగిన సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీ వారితో ఉన్న పక్షాలన్నీ కూడా వాళ్ళందరూ బాధ్యత వహించాలి. దీని మీద పోలీసు కూడా దర్యాప్తు జరుగుతుంది. వాస్తవాలన్నీ కూడా వస్తాయి. వచ్చిన తర్వాత ప్రజలే దాన్ని చెప్తారు. కానీ ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని మరీ రిపీట్ అవ్వకూడదని, ఈ రాష్ట్రంలో ఎలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకూడదని నేను కోరుతున్నాను. సార్, ఈ ఘటనపై అందరూ విచారణ వ్యక్తం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, వీరంతా ఇదొక కోడికత్తి డ్రామా లాంటి వ్యవహారమే, దీన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది వారు చేస్తున్నటువంటి అటాక్. దానిపై మీ అభిప్రాయం? అంతే చెప్తాను కదా, వారి ఆలోచనలు చిన్న బుద్ధితో ఆలోచన చేస్తూ వ్యవస్థ మీద నమ్మకం లేని వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు. వ్యవస్థ మీద నమ్మకం ఉన్న మా వ్యక్తులు అయితే అది మాట్లాడరు. వ్యవస్థ మీద నమ్మకం లేని వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు. ఆ సంఘటన కానీ ఈ సంఘటన కానీ, ఆ సంఘటన అది వాస్తవమా కదా జరిగింది, అది ఏమైనా ఫ్యాబ్రికేటెడ్ అయితే మరి వాళ్ళు బయటనే ఉన్నారు కదా. ఇలాంటివన్నీ కూడా ఇతనికి ఉన్న ఆపాదిస్తాడు. అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు జరిగాయి కదా కొన్ని సంఘటనలు. అవన్నీ అలాంటి బుద్ధులు, అలాంటి లక్షణాలు, అలాంటి తత్వాలు, అలాంటి మెదవ గుణాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి వాళ్ళ నాయకులకు ఉన్నాయి తప్ప మాకు లేదు. ప్రజలతో ఉన్న నాయకుడు, ప్రజాదరణ గారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది నన్ను ఒకసారి అది సంఘటన చూసిన వెంటనే కూడా సరే, ఎందుకంటే ఆయన నమ్మాడు, జగన్మోహన్ నమ్మింది అటు ప్రజల్ని, పైన ఉన్న దేవుణ్ణి. వాళ్ళిద్దరు ఉన్నంత వరకు ఎవరు ఆయన్ని ఏమీ చేయలేరు. పైన దేవుడు ఉన్నంత వరకు, ఆదరణ ఉన్నంత వరకు, కింద ప్రజా ఆదరణ ఉన్నంత వరకు ఎవరు అతను ఆయన చేయలేరు. ఇవన్నీ కూడా పెంచుకోకులు, పాపం వాళ్ళ తాపత్రయాలు, ఇవన్నీ సరే కాలమే చెప్తుంది వాళ్ళ సమాధానం. జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి వరవలేకే లేకపోతే ఏంటిది? ఇంకా ఒక విషయాన్ని, విజయవాడలో ఎన్ని కాన్స్టిట్యూన్సీలు తిరిగారు? ఎక్కడ జరిగింది? ఏ కాన్స్టిట్యూన్సీ జరిగింది? ఆ కాన్స్టిట్యూన్సీ తెలుగుదేశం పార్టీకి ఉన్న నాయకులతో చరిత్ర ఏంటి? తెలుగుదేశం పార్టీకి ఉన్న నాయకులతో చరిత్ర ఏంటి? ఒకసారి చూసుకోండి. నేను చెప్పగలేదు. వాళ్ళ దాకా మా సిటీలో వాళ్ళకున్న గొండాయిజం కానీ, వాళ్ళు చేసిన పనులు కానీ తెలుస్తుంది. అందుకు చెప్తున్నాను. బొత్స గారు, మీరు కూడా సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు, ఇలాంటివి చాలా చూస్తుంటారు, కానీ ఎప్పుడు ఇలాంటి ఘటన
ఎప్పుడు మేము చూడలే. ఎప్పుడు చూడలే. హుందాగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా హుందాగా ఫైట్ చేస్తాం. తర్వాత రాజశేఖర గారు వచ్చినప్పుడు ఇప్పుడున్న ఈ తెలుగుదేశం పార్టీ కూడా హుందాగా ఫైట్ చేస్తాం. మొన్న అంత ప్రజాదాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ 2014లో ఉన్నప్పుడు, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ, అటు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా, అప్పుడు కూడా ఏమీ జరగలే. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు స్థానం కోల్పోతాడో అప్పుడు ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఎందుకంటే సరే అయిపోయింది తెలుగుదేశం పార్టీది, ఇలాంటి చిన్న చేపట్టి ఇంకా చెప్తున్నాను. ఇవాళ ఈ డేట్ టు టైము రాసుకోండి. ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఈ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతుంది. ఇలాంటి సంఘటనల వల్ల, ఇలాంటి నాయకులు ప్రజా వ్యవస్థలో ఉండడం, ఇలాంటి పార్టీలు వ్యవస్థలో ఉండడం అనేది చాలా ప్రమాదకరం ఉంది. వ్యవస్థకే ముప్పు. నా తాలూకుది ప్రజలు కూడా అర్థిస్తున్న ఇలాంటి పార్టీల్ని వీళ్ళని ఎంకరేజ్ చేయకండి. ప్రజాస్వామ్యవాదులుగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ వ్యవస్థను గౌరవిస్తున్న నాయకులకే మనం పట్టం కట్టాలి తప్ప ఇలాంటి వాటిని దుర్మార్గం ఇలాంటి చేస్తూ చట్టాన్ని చేతులు తీసుకుందాం, లేకపోతే రౌడీజం చేద్దాము, గుండాయిజం చేద్దాము, ఇలాంటి వాళ్ళు మాత్రం ఎప్పుడు మనం సమర్థించకూడదు. అది వ్యవస్థకు ముప్పది. కాబట్టి ఈ సంఘటన నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది రిపీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎంక్వైరీ జరుగుతుంది, అవన్నీ వస్తాయి, నిజాలు అప్పుడు ప్రజలు బుద్ధి చెప్తారు. కానీ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇస్తున్నా, ఏవైతే ట్విట్టర్లో వాళ్ళు చేస్తున్నా ఉన్నాయో దాన్ని పూర్తి ఖండిస్తే అది వాళ్ళ నైజం చెప్తుంది, వాళ్ళ బుద్ధి చెప్తుంది, వాళ్ళ ఆలోచన విధానం చెప్తుంది ఆ పార్టీని. కాబట్టి ప్రజలు పూర్తిగా అర్థం చేసుకుని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ బూస్టాప్ అయిపోవడం ఖాయం. ఇది మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, అలాగే ఇలాంటి దాడిలోకి దిగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ వచ్చేటువంటి ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోతుందని, సోషల్ మీడియాలో ఆ పార్టీ పెట్టేటువంటి పోస్టింగ్స్ అన్నీ కూడా వారి నైజాన్ని తెలియజేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.